చాలామంది అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించమని వాళ్ళ వెంట పడతా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ప్రేమించమని వెంట పడుతూ ఉంటారు. అయితే ఇలా వెంటపడే వారికి ప్రేమించమని వెంటపట్టే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తిరిగి తిరిగి ఎవరు పట్టించుకోలేదనేసి కూడా ఇంకా కాదులే వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగడం అని చెప్పి వదిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే తిరగడం ఎందుకనేసి మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, రోజు గుడికి వెళ్ళడం మొదలుపెడతారు. అంటే లవ్‌లో సక్సెస్ కాలేదు. కనీసం దేవుడి దగ్గరికెళ్తే అన్నా ప్రేమ సక్సెస్ అవుతుందనేసి కూడా చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ కోరికల కోసం వాళ్ళకి కళ్యాణ యోగం ప్రసాదిస్తాడు. అంటే పెళ్లి చేసుకోమనేసి కూడా వాళ్ళకి దేవుడు దీవించినట్టుగా కూడా అంటే గుడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ యోగం ప్రసాదిస్తాడు. అంటే ప్రేమించమని అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే ఒకరి వెంట ఒకరు పడినప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోతే అలాంటప్పుడు మీరు గుడికెళ్తే 100% అలాంటప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరించి ఆ భగవంతుడు మీకు కళ్యాణ యోగం ప్రసాదిస్తాడు. అల్టిమేట్‌గా ప్రేమించిన తర్వాత పెళ్ళేగా చేసుకోవాలి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా మీలో ఎంతమందికి జరిగిందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు సీనియర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.